అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ అయ్యంగార్ మాట్లాడుతున్నా. కేఎస్ఎన్ అయ్యంగార్ కేటరర్స్ అండ్ డైలీ క్యారియర్ సర్వీస్ MD. I just want to thank all of the restaurant owners, food industry people, catering owners, చిన్న హోటల్ వాళ్ళు, టిఫిన్ సెంటర్స్ వాళ్ళు, వీళ్ళందరికీ ఒక థ్యాంక్స్ చెప్పాలని కోరుకున్నాం. రీసెంట్ డేస్లో చాలామంది ఈ గ్యాస్ ప్రాబ్లం వల్ల చాలా పెద్ద కంపెనీలు, క్యాటరింగ్ కంపెనీలు, హోటల్ ఇండస్ట్రీ, టిఫిన్ సెంటర్స్ వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని మూతం పెట్టి వెళ్ళే స్థితికి వచ్చాయి. రీజన్ సడన్ గ్యాస్ ప్రైస్ హైక్ వల్ల, బికాస్ ఆఫ్ ది వార్. అండ్ ఈ ప్రైస్ హైక్ నాట్ ఓన్లీ ఆన్ ది గ్యాస్, మనం అందరుకుంటాం గ్యాస్ ప్రైస్ మాత్రమే ఇంక్రీజ్ అయింది. బికాస్ ఆఫ్ ద గ్యాస్ ప్రైస్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్స్ గాట్ ఇంక్రీస్డ్, పెట్రోలియం డీజిల్ గాట్ ఇంక్రీస్డ్. దాని రూపంగా వచ్చే మెటీరియల్ కాస్ట్ కూడా చాలా పెరిగాయి. లైక్ వెజిటబుల్స్, ప్రొవిజన్స్, డిస్పోజబుల్ ప్లాస్టిక్స్, మనం పెళ్లికి వాటికి వాడే డిస్పోజబుల్ ఐటమ్స్ ఉన్నాయి. చాలా విషయాలు రేట్స్ పెరిగిపోయాయి. ఇది మీట్ చేయకుండా చాలామంది ఓనర్స్, రెస్టారెంట్ ఇండస్ట్రీ సెగ్మెంట్ వాళ్ళు, కిచెన్ వాళ్ళు కానీ, క్యాటరింగ్ వాళ్ళు కానీ చాలామంది ఇబ్బందులు పడిపోయారు. దీని రూపంగా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఫుడ్ కాస్ట్ మీద 10 రూపీస్ ఆర్ 15 రూపీస్ ఎన్హాన్స్ చేసి వాళ్ళ రెస్టారెంట్స్లో, వాళ్ళ క్యాటరింగ్లను, వాళ్ళ ఫుడ్ సప్లై చేయడానికి ముందుకు వచ్చారు. బట్ హౌవర్ జనాలకి అందరికీ ఏం తెలుస్తుందంటే, వండి గ్యాస్ వల్లనే కదా, దీనికి ఎందుకు ఇంత రేటు పెంచుతున్నారు, దీనికి ఎందుకు ఇంత ఛార్జెస్ అయిపోతుంది అని అనుకుంటారు. కానీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ గ్యాస్. గ్యాస్ పెరిగిందంటే అన్ని రూపంలో అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సేమ్ టైమ్స్ మనతో పనిచేసే స్టాఫ్స్ గిట, వాళ్ళు ఇంట్లో కన్స్యూమ్ చేసే వస్తువుల గిట రేట్లు పెరిగిపోతాయి ఆటోమేటిక్గా. మనకు పెరుగుతుందంటే వాళ్ళకి కూడా రేట్లు పెరిగే ఉంటుంది. సో మనం 3,500కి గ్యాస్ ఒకటి కొనుక్కొని వంట చేస్తున్నామంటే, వాళ్ళకి మాత్రం కమర్షియల్ డొమెస్టిక్ గ్యాస్ వచ్చేసి ఆన్లైన్లో అవకాశం ఉండే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. బట్ చాలామంది మైగ్రేట్ లేబర్స్, వాళ్ళకి ఈ గ్యాస్ ఫెసిలిటీస్ అని లేదు. సో పక్కన వాళ్ళ దగ్గరనో, ఎదురుగా వాళ్ళ దగ్గరనో దే ఆర్ టేకింగ్ ఎ గ్యాస్. సో 1:2 రేషియో అమౌంట్కి పైసలు ఇచ్చేసి తీసుకుంటున్నారు. సో అక్కడ వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ లైఫ్ కూడా ఎక్కువైపోతుంది. సో దీనివల్ల వాళ్ళు శాలరీస్ డిమాండ్ చేయడము, ఆ ఓనర్ వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో వాళ్ళ ఓనర్ వాళ్ళకి శాలరీస్ ఈ టైంలో ఎలా పెంచి ఇవ్వాలని చాలా డిస్టర్బ్డ్ సిచ్యువేషన్లోనే ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్ మీట్ కాకపోయి చాలామంది హోటల్స్ వాళ్ళు కానీ, రెస్టారెంట్ వాళ్ళు కానీ, I've seen n number of hotels, almost hundreds of hotels which has been closed from past March to till now in Hyderabad. పెద్ద రెస్టారెంట్లు కూడా ఈ కాస్ట్ని మీట్ కాకుండా కంపెనీని మూతం పెట్టి వెళ్ళారు. చాలామంది స్టాఫ్స్కి ఉద్యోగాలు పోయాయి. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, కస్టమర్ గిట్ట ఒక పక్కన ఈ 10 రూపీస్ 15 రూపీస్కి యూ ఆల్సో హ్యావ్ టు సపోర్ట్ రిక్వెస్ట్గా. అట్ సేమ్ టైం వాళ్ళ కష్టాలు కూడా ఇన్ని ఉన్నాయి. ఒక క్యాటరింగ్ చేసే వాళ్ళ కష్టము పొద్దున 4 గంటల నుంచి రాత్రి 11-12 గంటల దాకా ఉంటాయి. టిఫిన్ సెంటర్ వాళ్ళ గిట్ట పొద్దున 3 గంటలకు లేసి రాత్రి 12 గంటల దాకా ఉంటాయి. దాంట్లో పనిచేసే లేబర్స్ గిట్ట మన ఇంటి వాళ్ళనే వాళ్ళ మనుషులు అక్కడే పనిచేస్తున్నారు. సో ద అమౌంట్ ఆఫ్ పెయిన్, అమౌంట్ ఆఫ్ టైమ్, అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వాట్ దే హావ్ ఇన్వెస్టెడ్ ఈస్ హయ్యర్. అట్ సేమ్ టైం మీరు కూడా కష్టపడి వచ్చే పైసలతోటనే ఇక్కడ మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు. వీఆర్ నాట్ సెయింగ్ ఎనీథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. బట్ అట్ దిస్ క్రైసిస్, if the people could able to understand the situation because of the market, ఇది ఇలా రేట్స్లో వాళ్ళు పెంచుతున్నారు ఒకటి కొద్దిగా అర్థం చేసుకుంటే that would be more grateful and thankful. And also the government should take a necessary action or a need or support to save this kind of ఆర్గనైజేషన్స్. చాలామంది క్యాటరింగ్ వాళ్ళు కానీ, ముఖ్యంగా చెప్పాలంటే రెస్టారెంట్ వాళ్ళకి, క్యాటరింగ్లు గిట్ట it is upon the size of the wedding or size of the function or size of the menu, the charges will be here and there. It can be compensated. But however the restaurant, a plate idli వెనక ఎన్ని కష్టాలు ఉంటాయి, ఒక ప్లేట్ దోశ వెనక ఎన్ని కష్టాలు ఉంటాయి, దాని వర్కింగ్ ఛార్జెస్ ఎంత ఉంటుంది, మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఆపరేషన్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో గవర్నమెంట్ షుడ్ ఆల్సో డూ సమ్ నీడ్ టు రెడ్యూస్ దిస్ LPG gas
కాస్టింగ్. అండ్ వాళ్ళకు వార్ క్రైసిస్ ఉండే వల్ల వాళ్ళు దానికి తగినట్టు ఎన్హాన్స్మెంట్ చేస్తారన్న ఐడియా ఉంది, కాదనట్ల. బట్ 1:2 రేషియోకి ఎగిరిపోయేటప్పుడు మనం అందరూ కష్టపడి ఇంటికి ₹1 పాకెట్లో పెట్టుకొని పోవాలని కష్టపడతాము. బట్ అన్ని కష్టపడి ఈ కాస్ట్ సిలిండర్ ఏజెన్సీ అంటే వాళ్ళ ఇంటికి వాళ్ళు తీసుకుపోతున్నారని చెప్పలేదు. వాళ్ళు అగైన్ దే ఆర్ గివింగ్ టు అదర్ పారామీటర్స్ ఆర్ అదర్ సెగ్మెంట్స్, అక్కడికి వెళ్ళిపోతుంది. హౌ టు బైపాస్ దిస్ ఆర్ హౌ టు ఫిక్స్ దిస్ ఇష్యూ అని గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకొని, నాలాంటి వ్యాపారస్తులకి చాలా మంది ఉన్నారు, కోట్ల మంది వ్యాపారస్తులు ఈ ఫుడ్ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఏ వ్యాపారానికి డిస్టర్బెన్సే ఉండదు అనుకున్నారు, ఆ వ్యాపారానికి పెద్ద దెబ్బలు అయిపోయింది ఇప్పుడు. సో ప్లీజ్ గవర్నమెంట్ షుడ్ టేక్ అన్ యాక్షన్ టు రెడ్యూస్ ది కాస్ట్ ఆర్ డూ సమ్ సపోర్ట్ టు ది ఫుడ్ ఇండస్ట్రియల్ సెగ్మెంట్ బిజినెస్ పీపుల్. వాళ్ళకి అవకాశం ఏదో చేసి వాళ్ళకి లోన్స్ కానీ ఆర్ ది ప్రొడక్షన్ ఆఫ్ గ్యాస్ ప్రైస్ కానీ కొంచెం తక్కువ చేసి ముందుకు సపోర్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈ వాళ్ళ సర్వీస్ ఎప్పటికీ ఉండడానికి ఒక అవకాశం కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ ది స్టాఫ్స్ హూ ఆర్ వర్క్డ్ ఫర్ ద ఆర్గనైజేషన్, ద ఎంటైర్ ఫుడ్ ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ ఫుడ్ ఇండస్ట్రీ, ద ఎంటైర్ నేషన్ ఎంప్లాయీస్కి అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. బికాస్ ఒక స్టాఫ్ మంచిగా ఉంటుంది, ఒక ఓనర్ మంచిగా ఉంటారు. అట్ సేమ్ టైం ఒక ఓనర్ మంచిగా ఉంటే వాళ్ళు నమ్ముకున్న స్టాఫ్ ఎప్పుడూ మంచిగా ఉంటారు. సో ద బోత్ షుడ్ బి హ్యాపీగా, కోఆర్డినేట్గా ఎప్పుడూ కలిసి ఉంటే మాత్రమే ఇది అన్నీ జరుగుతుంది. ఈ వర్కింగ్ స్టాఫ్స్ కానీ ఓనర్లు కానీ మన కింద పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలి, నాట్ టు వేస్ట్. ఫుడ్ ఇండస్ట్రీలో చెప్తుంది ఎల్పిజీస్ ఆర్ ద ఫుడ్, ద ప్రిపరేషన్ ఫుడ్ అది వేస్ట్ చేయకుండా దానికి తగ్గినట్టు కంట్రోల్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేయాలి. వేస్టేజ్ అనేది ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఫుడ్, ద వేస్టేజ్ ఇస్ ఆన్ ఆల్. ప్రొడక్షన్ వేస్టేజ్ ఉంటుంది, క్లీనింగ్ వేస్టేజ్ ఉంటుంది, దట్ మీన్స్ హౌస్ కీపింగ్ మెటీరియల్ వేస్టేజ్ ఉంటుంది, సాలరీ వేస్టేజ్ ఉంటుంది, చాలా దాంట్లో వేస్టేజ్ ఉంటుంది. అండ్ ఎవ్రీ బిజినెస్ మ్యాన్ హూ నోస్ అబౌట్ దట్. సో ఇదన్నీ ఖర్చు చూసుకొని ఇప్పుడు ఉండే కరువు కాలంలో మనం బయటికి పడాలంటే వీ హ్యావ్ టు టేక్ ఎ కంట్రోల్ మెషర్మెంట్స్ ఆన్ దిస్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కంపల్సరీ ఇంకో రేట్స్ పెరుగుతూ ఉంటాయి, అది మీ అందరికీ తెలుసు. ఇప్పటికీ రైస్ ప్రైస్ పెరిగిపోయింది, పప్పుల ప్రైస్ పెరిగిపోయింది, నూనె ప్రైస్ పెరిగిపోయింది బికాస్ ఆఫ్ ది సడన్ మార్కెట్ ఇన్ఫ్లేషన్. బట్ ఐ వాంట్ ఎవ్రీ వన్ సపోర్ట్, ఆల్ ది ఓనర్ సపోర్ట్, ఆల్ ది స్టాఫ్ మెంబర్ సపోర్ట్ అండ్ ది ఎంప్లాయీ సపోర్ట్ టు సేవ్ దిస్ ఫుడ్ ఆర్గనైజేషన్స్. సో మనం ఎంత వేస్టేజ్ తగ్గించుకొని వర్క్ చేస్తే ఈ దేశంని మనము ఒక ఫుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు టాప్లోనే మనం పెట్టుకునే ఒక అవకాశం మనకు ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది ఫుడ్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో ఆల్ ది సపోర్ట్ వెండర్స్ అండ్ గవర్నమెంట్ స్టాఫ్, ఎంప్లాయీస్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ సేవింగ్ దిస్ నేషన్. థ్యాంక్ యూ ఆల్.